నమస్కారం. అటామిక్ హ్యాబిట్స్ తెలుగులో చిన్న అలవాట్లు పెద్ద మార్పులు అనే జేమ్స్ క్లియర్ అద్భుతమైన పుస్తక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన ప్రవర్తనలో చేసే అతి చిన్న మార్పులు అంటే కంటికి కూడా సరిగ్గా కనిపించని ఆ 1% మార్పులు భవిష్యత్తులో ఎంతటి అసాధారణమైన ఫలితాలను ఇస్తాయో డీకోడ్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన మిస్టరీతో మొదలుపెడతాం. 100 ఏళ్లుగా, అవును మీరు విన్నది కరెక్టే, ఏకంగా 100 ఏళ్లుగా కంటిన్యూస్గా ఓడిపోతూ అందరిచేత ఎగతాళికి గురైన బ్రిటిష్ సైక్లింగ్ టీం గురించి మీలో ఎంతమందికి తెలుసు? వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే, అమ్మో వీళ్లకు సైకిల్ అమ్ముతే ఎక్కడ మన బ్రాండ్ పరువు పోతుందో అని యూరోప్లోని సైకిల్ కంపెనీలు వాళ్లకు సైకిల్ అమ్మడానికే భయపడ్డాయి. మరి అలాంటి ఒక సాధారణ టీం కేవలం 5 ఏళ్లలో 60% ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి సడన్గా ప్రపంచ ఛాంపియన్లుగా ఎలా మారిపోయారు? దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? మార్జినల్ గెయిన్స్ వ్యూహం. అంటే చిన్న చిన్న లాభాలను కలుపుకుంటూ పోవడమన్నమాట. ఆ టీం కోచ్ డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ ప్రతి చిన్న విషయంలో కేవలం 1% మెరుగుదల సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారో వింటే మీరే ఆశ్చర్యపోతారు. ట్రక్ లోపల దుమ్ము ఈజీగా కనిపించడానికి తెల్లటి రంగు వేయడం, ఆటగాళ్లు జబ్బు పడకుండా చేతులు సరిగ్గా ఎలా కడుక్కోవాలో ఏకంగా ఒక సర్జన్తో ట్రైనింగ్ ఇప్పించడం, మజిల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి స్పెషల్ ప్యాంట్లు వాడటం. అరే, కనీసం వాళ్లకు పర్ఫెక్ట్ నిద్ర పట్టాలని ప్రతి హోటల్కు తమ సొంత పర్సనలైజ్డ్ డిన్నులు కూడా తీసుకెళ్లారట. వినడానికి కొంచెం విచిత్రంగా, ఆటతో సంబంధం లేని విషయాల్లా అనిపించినా ఈ చిన్న చిన్న మార్పుల కలయికే వాళ్లకి ఆ రేంజ్ సక్సెస్ను తెచ్చిపెట్టింది. నిజానికి ఇదే సక్సెస్ వెనుకున్న మ్యాజిక్ మ్యాథ్స్ అండి. ఇదొక అద్భుతమైన గణితాన్ని మనకు వివరిస్తుంది. మనం ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడుతూ వెళ్తే చాలు, సంవత్సరం పూర్తయ్యేసరికి మనం ప్రారంభించిన స్థాయి కంటే దాదాపు 37 రెట్లు మెరుగైన స్థితికి చేరుకుంటావు. ఆ చిన్న మార్పులు కంటిన్యూస్గా చేసినప్పుడు కాలంతో పాటు అవి ఎలా మ్యాజిక్ చేస్తాయో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ప్రూఫ్ అవసరం లేదు కదా. సరే, కంటికి కనిపించని ఈ ప్రగతిని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. లాస్ ఏంజలస్లో ఒక విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు దాని ముక్కును జస్ట్ ఒక 3.5 డిగ్రీలు పక్కకు తిప్పారని అనుకుందాం. లోపల కూర్చున్న ప్రయాణికులకు ఆ క్షణంలో అస్సలు ఏ మార్పు కనిపించదు. కాని ఆ చిన్న మార్పు గాల్లో ప్రయాణిస్తున్న కొద్దీ విమానం రూట్ను ఎంతలా మార్చేస్తుందంటే అది న్యూయార్కు వెళ్లాల్సింది పోయి 100 మైళ్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అవుతుంది. చూశారా, ప్రారంభంలో మనం తీసుకునే అతి చిన్న నిర్ణయాలే ఫైనల్గా మన గమ్యాన్నే పూర్తిగా మార్చేస్తాయి. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో తదుపరి విభాగానికి వెళ్దాం. అదేంటంటే నిరాశతో కూడిన లోయ, ద వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. మనం ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టగానే చాలామంది దాన్ని మధ్యలోనే ఎందుకు వదిలేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఈ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ లేదా నిరాశతో కూడిన లోయ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచుగడ్డను తీసుకుందాం. వాతావరణం 25 డిగ్రీల నుండి 28, ఆ తర్వాత 31 డిగ్రీల వరకు పెరిగినా ఆ మంచుగడ్డలో మీకు ఎలాంటి మార్పు కనిపించదు. అబ్బా, మన కష్టమంతా వృధా అయిపోయిందనిపిస్తుంది. కాని నిజానికి అక్కడ ఎనర్జీ వేస్ట్ కాలేదు, ఆ మంచు లోపల స్టోర్ అవుతోంది. ఖచ్చితంగా ఆ 32వ డిగ్రీకి రాగానే బూమ్, ఒక్కసారిగా ఆ మంచుగడ్డ కరగడం మొదలవుతుంది. మన అలవాట్లు కూడా అంతే. ఇది అచ్చం ఒక బండరాయిని పగలగొట్టే స్టోన్ కట్టర్ కథలాంటిదేనండి. అతను సుత్తితో 100 సార్లు కొట్టినప్పుడు ఆ రాయిలో ఏ చిన్న పగులూ కనిపించదు. కాని కరెక్ట్గా 101వ దెబ్బకు రాయి 2 ముక్కలవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఆ ఆఖరి దెబ్బ వల్ల రాయి పగలలేదు కదా, అంతకు ముందు పడిన 100 సైలెంట్ దెబ్బల వల్లే పగిలింది. అందుకే అంటారు, మన శ్రమకు తగ్గ ఫలితాలు కనిపించాలంటే విపరీతమైన ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఇక ఈ నిరాశాలోయను దాటి ముందుకు వెళ్లాలంటే మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు రావాలి. అదే మన తదుపరి విభాగం. లక్ష్యాల కంటే సిస్టమ్స్ ముఖ్యం. జీవితంలో ఏదైనా సాధించాలంటే గోల్స్ పెట్టుకోండి అని అందరూ చెప్తుంటారు కదా. అది మన సొసైటీలో చాలా కామన్. కానీ కేవలం లక్ష్యాలు పెట్టుకోవడంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? మొదటిది, గెలిచేవారికి ఓడిపోయేవారికి ఇద్దరికీ సేమ్ గోల్ ఉంటుంది. రెండోది, ఆ రిజల్ట్ చాలా టెంపరేరీ. ఉదాహరణకు, ఒక గదిని శుభ్రం చేయాలనే లక్ష్యంతో మీరు గదిని క్లీన్ చేస్తారు, కాని మీ అలవాట్లు మారకపోతే అది మళ్లీ చెత్తగా మారిపోతుంది. మూడోది, ఆ గమ్యం చేరుకునే వరకు మనల్ని మనం సంతోషంగా ఉండనివ్వం. ఇక లాస్ట్ పాయింట్, లక్ష్యం చేరుకోగానే మనం మళ్లీ మన పాత రొటీన్కి వెళ్ళిపోయే యోయో ఎఫెక్ట్కు ఇది కారణమవుతుంది.
అస్సలు ఒక గోల్కి సిస్టమ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారథాన్ పరిగెత్తాలి అనుకోవడం ఒక గోల్. దానికి ఒక ఎండ్ డేట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయగానే మనం అలసిపోతాం, ఆపేస్తాం. కానీ ఒక రన్నర్లా మారాలి అనే ఒక సిస్టమ్ను నిర్మించుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది మనలో ఒక భాగమైపోతుంది. అది ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. అందుకే జేమ్స్ క్లియర్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం మన లక్ష్యాల స్థాయికి ఎదగమో, మనం మన సిస్టమ్ స్థాయికి పడిపోతాము అని. నిజంగా ఇదొక కఠోర వాస్తవం కదండి. మన రోజువారీ అలవాట్లు, మన సిస్టమ్స్ ఏ స్థాయికి డిజైన్ చేయబడి ఉంటాయో మనం ఎప్పటికీ ఆ స్థాయికి మాత్రమే పరిమితమవుతాము. మన డైలీ సిస్టమ్స్ సపోర్ట్ చేయని దేన్ని మనం శాశ్వతంగా అచీవ్ చేయలేము అన్నది ఫిక్స్ అవ్వాలి మనం. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మరింత లోతుగా వెళ్దాం. అదే మన తదుపరి విభాగం. మన అలవాట్లు మన అస్తిత్వాన్ని, అంటే మన ఐడెంటిటీని ఎలా మారుస్తాయి? ఒక మనిషి ప్రవర్తన మారాలంటే అందులో 3 స్థాయిలుంటాయండి. అవేంటంటే, మొదటిది ఫలితాలు, అంటే అవుట్కమ్స్ మారడం. రెండోది విధానం, అంటే మన ప్రాసెస్ లేదా అలవాట్లను మార్చుకోవడం. ఇక మూడోది అత్యంత లోతైనది మన అస్తిత్వం, అంటే మన బిలీఫ్ సిస్టమ్, మన ఐడెంటిటీ మారడం. నిజమైన శాశ్వతమైన మార్పు అనేది పైపైనొచ్చే ఫలితాలతోనో ప్రాసెస్తోనో జరగదు. అది మన ఐడెంటిటీ స్థాయిలో జరగాలి. ఈ ఐడెంటిటీ మార్పు ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడున్న లోతైన మానసిక వ్యత్యాసాన్ని మీరు గమనించండి. ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేసినప్పుడు, వద్దులేండి, నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అని ఒకరు చెప్పారనుకోండి, అంటే వాళ్ళింకా పాత స్మోకర్ ఐడెంటిటీకి అతుక్కుపోయి ఉన్నారు అని అర్థం. కానీ థ్యాంక్స్, కానీ నేను సిగరెట్ తాగను అని చెప్పడం తమ పట్ల తమకున్న నమ్మకాన్ని పూర్తిగా మార్చేసి ఒక సరికొత్త ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. డిఫరెన్స్ చూసారా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే, మన అలవాట్లు కేవలం రిజల్ట్స్ ఇవ్వటానికే కాదు, మనం చేసే ప్రతి చిన్న పని భవిష్యత్తులో మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికి మనం వేసే ఒక ఓటు లాంటిది. ఉదాహరణకు, ఎప్పుడూ గోళ్లు కొరికే అలవాటున్న ఒక వ్యక్తి వెళ్ళి ఒక ప్రొఫెషనల్ మ్యానిక్యూర్ చేయించుకుని తన అందమైన గోళ్ల పట్ల గర్వపడటం మొదలుపెట్టినప్పుడు ఆ పాత అలవాటు శాశ్వతంగా మాయమైపోతుంది. ఎందుకంటే అక్కడ అతని ఐడెంటిటీ పూర్తిగా మారిపోయింది. ఇక చివరగా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దానిపై డిపెండ్ అయ్యే మన ఫైనల్ విభాగానికి వద్దాం. అదే తక్షణ సంతృప్తికి సంబంధించిన జీవశాస్త్ర వాస్తవం. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మన బ్రెయిన్కి ఈ మోడర్న్ సొసైటీకున్న ఒక పెద్ద మిస్మ్యాచ్ దగ్గర. 2 లక్షల ఏళ్ల నాటి మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడింది? కేవలం అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్స్ కోసం, అంటే ఫుడ్, సేఫ్టీ లాంటి తక్షణ ఫలితాల కోసమే డిజైన్ చేయబడింది. కానీ మేటి ఆధునిక సమాజం ఎలాంటిది? జిమ్కు వెళ్తే రేపారోగ్యం వస్తుంది, ఈరోజు సేవ్ చేస్తే రిటైర్మెంట్కి పనికొస్తుంది అంటూ ఫలితాలను భవిష్యత్తు కోసం వాయిదా వేయమని డిమాండ్ చేస్తుంది. మన బ్రెయిన్కది అంత తొందరగా ఎక్కదు. ఈ డిఫరెన్స్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూడటానికి 1990లలో వచ్చిన హెల్త్ క్రైసిస్ను ఒకసారి చూద్దాం. రోగాల బారిన పడకుండా ఉండాలంటే చేతులు కడుక్కోవడం అత్యవసరం అని అక్కడ ప్రజలందరికీ తెలుసు. అవేర్నెస్ ఫుల్గా ఉంది. కానీ కేవలం ఆ లాజిక్ తెలియడం మాత్రమే వాళ్ల అలవాట్లను మార్చడానికి అస్సలు సరిపోలేదు. ఎందుకంటారా? ఆ పనిలో మన బ్రెయిన్ కోరుకునే ఆ ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ వాళ్లకు దొరకలేదు. అప్పుడే పబ్లిక్ హెల్త్ వర్కర్ స్టీఫెన్ లూపీ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. పిఎన్జీతో కలిసి ఒక ప్రీమియం సేఫ్ గార్డ్ సబ్బును అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సబ్బు కేవలం మురికిని వదిలించే ఒక కెమికల్లా కాకుండా, చేతులు కడుక్కునేటప్పుడు ఒక చక్కటి మందపాటి నురగ వచ్చేలా, అలాగే ఒక అద్భుతమైన తాజా సువాసన వచ్చేలా డిజైన్ చేశారు. అంటే చేతులు కడుక్కోవడాన్ని ఒక బోరింగ్ టాస్క్లా కాకుండా తక్షణ సంతృప్తిని ఇచ్చే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా మార్చేశారు. మరి రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చేతులు కడుక్కోవడం అనే ఆ సింపుల్ అలవాటును కేవలం ఆనందదాయకంగా ఒక సెన్సరీ ఎక్స్పీరియన్స్గా మార్చడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రాణాంతక వ్యాధులు భారీగా తగ్గిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న డయేరియా ఏకంగా 52% పడిపోయింది. న్యూమోనియా 45%, ఇతర ఇన్ఫెక్షన్లు 35% తగ్గాయి. జస్ట్ ఒక సబ్బు చేసిన మ్యాజిక్ ఇది. ఇదేనండి, ఇదే మనల్ని ప్రవర్తనా మార్పులోని అత్యంత పవర్ఫుల్ అయిన 4వ సూత్రానికి తీసుకువస్తుంది. అదేంటంటే, దాన్ని సంతృప్తికరంగా మార్చండి, అంటే మేక్ ఇట్ సాటిస్ఫాయింగ్. ఎగ్జాక్ట్లీ ఇదే సైకాలజీని ఉపయోగించి టూత్పేస్ట్ కంపెనీలు మనకు బ్రష్ చెయ్యగానే ఆ నోట్లో ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్, ఆ మింట్ టేస్ట్ వచ్చేలా పుదీనా రుచులను కలిపాయి.
ఆ ఇమ్మీడియట్ కిక్ వల్లే కదా మనం రోజు ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తున్నాం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీ అందరికీ ఒక పవర్ఫుల్ థాట్ వదిలేయాలనుకుంటున్నాను. మన ప్రస్తుత పరిస్థితులన్నీ గతం తాలూకు అలవాట్ల రిజల్ట్ అయితే, మరీ కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత మన భవిష్యత్తును డిసైడ్ చేసే ఆ కంటికి కనిపించని 1% అలవాటును ఈరోజే మనం ఏది ప్రారంభించబోతున్నాం ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క చిన్న అణువంతైన అలవాటే భవిష్యత్తులో మనల్ని డిఫైన్ చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.